హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ అడిగితే ఇవి చేసి పెట్టండి. మరమరాలతో చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే 10 మినిట్స్లో అయిపోతాయి ఈ స్నాక్ రెసిపీ. స్నాక్స్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా ఎలా అయినా చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో మరమరాలు తీసుకోవాలి. ఏదైనా ఒక గిన్నెతో 3 కప్పులు మరమరాలు తీసుకోవాలి. ఇలా ఒక 3 కప్పుల మరమరాలు ఒక గిన్నెలో కొలుచుకొని తీసుకున్న తర్వాత ఇందులో ఈ మరమరాలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 30 సెకండ్ల పాటు నానబెడితే సరిపోతుంది. మరీ ఎక్కువగా నానవసరం లేదు. ఒకవేళ మరీ ఎక్కువగా నానితే మనకు ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫ్రై చేసేటప్పుడు. ఒక 30 సెకండ్స్ ఇలా నానబెట్టి ఇక తర్వాత ఈ మరమరాల్లో నుంచి వాటర్ మొత్తం కూడా ఎక్స్ట్రాగా ఉండే వాటర్ మొత్తం గట్టిగా పిండేసి వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మరమరాలు అన్నీ కూడా కొంచెం మెత్తబడిపోయాయి కదా. ఇక ఇప్పుడు ఈ మరమరాల్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ అన్నీ కూడా గట్టిగా స్క్వీజ్ చేసేసి గట్టిగా పిండిన తర్వాత ఈ మరమరాలు వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని మేము మరమరాలు అంటాము, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దీంట్లో ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బియ్యపిండి, ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బియ్యపిండి, అదేవిధంగా అరకప్పు క్యారెట్ తురుము. పిల్లలకి కూడా చాలా హెల్దీ క్యారెట్ తురుము వేసుకోవడం వల్ల ఇలా హెల్దీగా ఉంటుంది. క్యారెట్ అస్సలు స్కిప్ చేయొద్దు. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, నెక్స్ట్ ఇందులోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇందులో గరం మసాలా, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి, మరమరాలు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి. మరమరాల్లో నుంచి వచ్చే వాటర్ తేమతోనే ఈ పిండి కన్సిస్టెన్సీ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్, ఒక 2 to 3 డ్రాప్స్, 2 టేబుల్ స్పూన్లు లేదా 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇంకొంచెం పిండి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా బాల్ చేస్తే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. సో ఇలా రౌండ్గా పిండి అయిపోయింది, ఈ పిండి ఫామ్లో అయింది అంటే ఇంకా వాటర్ ఏమీ వేయవసరం లేదు. ఇప్పుడు చెయ్యి ఒకసారి తడుపుకొని కొంచెం పెద్ద సైజులో ఈ పిండి తీసుకోవాలి, మరమరాల ముద్ద. ఇది తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్ప షేప్లో ఒత్తుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు వడలాగా ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద అప్పలాగా 2 హ్యాండ్స్తో వాటర్ తడి అద్దుకుంటూ ఇలా చేసేసుకోవాలి. ఇక ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేయడం కోసం ఆయిల్ ముందుగానే వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమ్ అన్నిటినీ కూడా కొంచెం పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా పెద్ద సైజు వడగా ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన త్వరగా కలర్ చేంజ్ అయ్యి మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లిప్ చేస్తూ 2 వైపులు కూడా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు లోపలంతా కుక్ అయ్యి బయట లేయర్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఒక్కటి తింటే చాలు, స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ కడుపు నిండిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా హెల్దీ రెసిపీ కూడా. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇక వీటిని ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా పిండితో కూడా వడ చేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెసిపీ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా ఎలా అయినా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే ఇలా చేసి పెట్టారనుకోండి, ఇష్టంగా తింటారు. 1కి బదులు 2, 3 తినేస్తారు. అంత బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ.